బస చేయట్లేదుగా, తింటలేదుగా, అందుకే ఆయన బలహీనుడయ్యాడు అనుకున్నాడు వీళ్ళు. యేసు రక్తమే. హల్లెలూయా. అందుకే నీరసిల్లిపోయాడు. నీ తండ్రి నీరసిల్లిపోయాడు, నీ తండ్రి అలసటగా ఉన్నాడు, నీ తండ్రి బలహీనుడైపోయాడు. ఇప్పుడు గనక 12,000 మందిని నాకు అప్పగిస్తే నేను వెళ్ళి దావీదును చంపుతాను, జనులంతా నీకు తీసుకొస్తాను అంటాడు ఈయన. యేసు రక్తమే. కానీ హోషేయ అంటాడు, నీ తండ్రి బస చేసేవాడు కాదు, బస చేయకపోయినా అతడు ఏదో ఒక గుహలో దాగి ఉంటాడు, ఏదో ఒక స్థలంలో దాగి ఉంటాడు. ఎటు నుండి మాటేస్తాడో తెలియదు, ఎటు నుండి వచ్చి మీర పడతాడో తెలియదు, ఎటు నుంచి అతడు బాణం వేస్తాడో తెలియదు, ఎటు నుంచి ఈట విసురుతాడో తెలియదు. నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు, తిండి తెప్పలేవు అనుకుంటున్నావు, కానీ నీ తండ్రి బలాఢ్యుడు. హల్లెలూయా. నీ తండ్రి బలాఢ్యుడు. నువ్వు అహితోపేలు మాటలు విని వెళ్ళొద్దు, ఆ ఆలోచన మంచిది కాదని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. దావీదు బలాఢ్యుడు, ఉపవాసంలోనే ఉన్నాడు, తిండి లేదు, బస చేయట్లేదు, ఒకళ్ళ దగ్గర కూర్చోటలేదు, దాగి ఉంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆ దాగి ఉన్న దావీదును గురించి హోషేయ సాక్ష్యం ఇస్తున్నాడు. నీ తండ్రి బలాఢ్యుడు, నీ తండ్రితో ఉన్నవారు కూడా బలాఢ్యుడు, మహాబలాఢ్యుడు నీ తండ్రి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు దాగి ఉన్న బలాఢ్యుడు ఇంత బలవంతుడిగా, ఇంత బలముగా దావీదు ఉంటే దావీదు మీదకి వెళ్ళి ఏం చేస్తారు? యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆనాడు దావీదు బస చేయకుండా, స్తోత్రం, తిండి తిప్పలు లేకుండా గుహలోనో ఏదో స్థలంలోనో దాగి ఉండి మొత్తానికి ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటూ కనిపెడుతున్నాడు, కానీ ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు యుద్ధానికి. ఎవరు వచ్చినా సరే మాటు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఒక సింహం వలె వెళ్ళి ఎగసి మీద పడటానికి సిద్ధంగా ఉన్నాడు. బలాఢ్యుడు దావీదంటే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మీరు ఉపవాసం ఉన్నా, మీరు బస చేయకపోయినా, మీరు భోజనం చేయకపోయినా, మీరు ఉపవాసంలో కూడా దేవుని స్తోత్రం పైకి నిరసిల్లిపోయినట్టు కనపడుతున్నా, పైకి అలసటగా ఉన్నట్టు కనబడుతున్నా, లోపల మాత్రం మీరు బలాఢ్యులుగానే ఉండాలి. బలాఢ్యులుగానే ఉండాలి, బలహీనులుగా ఉండొద్దు, బలవంతులుగా ఉండాలి. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దుష్టుని జయించాలంటే ఎలా ఉండాలి? బలాఢ్యులుగానే ఉండాలి. స్తోత్రం. గిద్యోను అంటాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. స్తోత్రం. ఆయనకి తెలియదు అసలు ఆయన బలాఢ్యుడని. స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, గిద్యోనుకు తెలియదు అతను బలాఢ్యుడని. అతను బలాఢ్యుడన్న సంగతి తెలియదు. అసలు దేవుడు మాకు తోడై ఉంటుందంతా ఎందుకు జరిగిద్ది అంటాడు ఆయన. పెద్ద ఫీల్ అయిపోతాడు. అసలు యేసు రక్తమే. ఇక ఆయన ఫీలింగ్ మామూలు ఫీలింగ్ కాదు, అసలు యేసు రక్తమే. అసలు దేవుడు తోడుంటుందంతా ఎందుకు జరిగి. ఈయనేమో పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని పిలుస్తాడు. స్తోత్రం. ఆయనేమో మాకేం బలం ఉంది, అసలు దేవుడు తోడుంటుందంతా ఎందుకు జరిగిద్దని ఆయన ఫీల్ అవుతున్నాడు. యేసు రక్తమే. అలాగే యెఫ్తాను గురించి రాయబడింది. యెఫ్తాను గురించి ఏమంటాడంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడు అన్నాడు. స్తోత్రం. యెఫ్తా కూడా తరం పడిన వాడే. తన సహోదరులే యెఫ్తాను తరిమి వేశాడు. అతడు ఒక వేశ్య కుమారుడు, అందుకని తన సహోదరులు అతను ఏం చేశారు? ఇంటి నుండి తరిమి వేశారు. తరమబడిన వాడే, కానీ యెఫ్తా బలాఢ్యుడిగా ఉన్నాడు, పరాక్రమవంతుడిగా ఉన్నాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా ఉన్నాడు. అందుకే యెఫ్తాను మరలా తీసుకొచ్చి దేవుడు న్యాయాధిపతినిగా చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుని గురించి ఒక మాట చెప్పనా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతో రాతితో ఆ ఫిలిస్తీయుని కొట్టి, గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, దావీదు ఫిలిస్తీయుని కంటే, ఆ ఫిలిస్తీయుని కంటే, ఏ ఫిలిస్తీయుడో, ఎవరో ఫిలిస్తీయుడు, సున్నతి లేని ఫిలిస్తీయుడు, 6 మూల జానెడు ఉన్న గొలియాతు,
ఆ గొల్యాతునంట స్తోత్రం ఏమండి ఏం చేశాడు? చేతిలో ఖడ్గం లేకపోయినా ఒడిసెలతో రాయితో అతను కొట్టి చంపాడు. అక్కడ ఏం రాశాడంటే ఫిలిష్తీయుని కంటే కూడా అన్నాడా? స్తోత్రం హల్లెలూయా. ఏమండి ఫిలిష్తీయుడంతా 6 ముళ్ళ జానుడు, ఈ దావీదంతా బాలుడు. స్తోత్రం హల్లెలూయా. ఈ బాలుడైన వాడు ఆ ఫిలిష్తీయుని కంటే చెప్పండి గొల్యాతు కంటే కూడా ఎలా ఉన్నాడంట? బలాఢ్యుడు. దేనికి స్తోత్రం. ఆయన చిన్నప్పుడే పెద్ద గొప్ప బలాఢ్యుడయ్యా. 6 ముళ్ళ జానుడు ఎత్తున్న బలమున్న గొల్యాతునే పడగొట్టేశాడు. ఒడిసెలతో పడగొట్టాడు, రాయితో పడగొట్టాడు, చేతిలో ఖడ్గము లేకపోయినా సరే. అంత బలాఢ్యుడు దావీదు. స్తోత్రం. ఏమండి ఇప్పుడు అహీతోపెలు అబ్షాలోముకు చెప్తాడు ఆలోచన, నీ తండ్రి బలహీనుడైపోయాడు, నీరసం అయిపోయాడు, ఉపవాసంలో ఉన్నాడు కదా, ఇదే ఛాన్స్ అనుకున్నాడు. యేసు రక్తమే. స్తోత్రం. కానీ హోషై చెప్తున్నాడు, నీ తండ్రి బలహీనుడు కాదు, అతడు మహాబలాఢ్యుడు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన కూడా ఏమైపోయాడంట? అలసట నొందాడు, నీరసిల్లిపోయాడు. ఇదే ఛాన్స్ అనుకొని వచ్చాడు. యేసు రక్తమే. అహీతోపెలు ఆలోచన చేసినట్టుగా సాతాను కూడా ఆలోచన చేసి వచ్చాడు యేసయ్య దగ్గరికి. నువ్వు ఉపవాసం ఉన్నావుగా, నీరసం అయిపోయావుగా, బలహీనుడు అయిపోయావుగా, ఇట్రా, ఇది ఈ రాళ్ళు చూడు, నువ్వు దేవుని కుమారుడుగా ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. యేసు రక్తమే. స్తోత్రం. తినమన్నాడని, ఆకలేసిందని, నీరసంగా ఉన్నాడని ఆపణ తిన్నాడా? చెప్పరేంటండి? స్తోత్రం హల్లెలూయా. మనకి ఇస్తేనే ఈ ఛాన్స్. అసలు ఎన్ని రొట్టెలు తినేవాళ్ళము. యేసు రక్తమే. స్తోత్రం. కానీ మనలాంటి వాడు కాదు యేసయ్య. అర్థమైందా? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, యెహోవా నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు, మాట వలన బ్రతుకుతాడు అని గద్దించాడు. దేవుని స్తోత్రం. సరే ఇక్కడ కాదులే కానీ రా అని చెప్పేసి ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. స్తోత్రం. ఏమండి ఒక పర్వతం మీద తీసుకెళ్ళాడు. పర్వతం మీద తీసుకెళ్ళి లోకమంతా చూపించి ఇదంతా నాదే, ఒక్క నమస్కారం నాకు చేసామంటే నీకు సంస్కారంగా లోకమంతా నీకు ఇస్తానన్నాడు. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడని యెహోవాకు తప్ప మరి ఎవరికి మొక్కకూడదని ఉందిగా అన్నాడు. అబ్బో, ఈ వాక్యం కూడా తెలుసా నీకు? అటైతే పద అని చెప్పేసి ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకెళ్ళాడు. ఒక గోపురం మీదకి తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నుంచి దూకు, యెహోవా అంటున్నావుగా, ఇక్కడి నుంచి దూకు, నీ యెహోవా నీ కొరకు దూతల్ని పంపిస్తాడు, ఎత్తు పట్టుకుంటారని దూకు అన్నాడు. యేసు రక్తమే. స్తోత్రం. అర్థమైనా? ప్రేరేపిస్తూ ఉంటాడు. కొంచెం బలహీనత కనపడిందంటే సాతానుడు వచ్చేస్తాడు. అర్థమైనా? ప్రేరేపిస్తూ ఉంటాడు, ఈ రాళ్ళు రొట్టిగా చేసుకొని తిను, లేకపోతే నాకు నమస్కారం చెయ్యి, లేకపోతే ఇక్కడ నుంచి దూకు, రైలు కింద తలకాయ పెట్టు, ఫ్యాన్కు ఊరేసుకో అంటే ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. చూసారా? ఈ ప్రేరేపణలు సాతాను ప్రేరేపణలు. కొంచెం నువ్వు బలహీనంగా కనపడ్డావంటే చాలు, దుష్టుడు వచ్చేస్తాడు. నువ్వెందుకు బ్రతకటం? చావరాదు. నీ ఆశ తీరట్లేదుగా, నీ కోరిక తీరట్లేదుగా, నువ్వు అడిగింది దొరకట్లేదుగా, ఇంకెన్నాళ్ళు ఏడుస్తూ ఉంటావు? ఈ బ్రతికేదానికంటే చావరాదు, దూకు ఇక్కడి నుంచి అని ప్రేరేపిస్తాడు. యేసయ్యను కూడా అలాగే ప్రేరేపించాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? సాతానా వెళ్ళిపో అని గద్దించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. సాతానా వెళ్ళిపో అని గద్దించగానే ఇక సాతాను ఈయన నా మాట విన్నాడు అని చెప్పి నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. అదేనా? బలహీనంగా ఉన్నప్పుడు శత్రువు రావాలని చూస్తాడు, మీదకి వచ్చి ఏదో చేయాలని చూస్తాడు. అలాగే అబ్షాలోము కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హోషై అంటాడు, నీ తండ్రి నువ్వు అనుకున్నట్టు కాదు, నీ తండ్రి మహాబలాఢ్యుడు. హల్లెలూయా. అతడు బస చేయకపోయినా అతడు మహాబలాఢ్యుడు. ఇంకొక మాట చెప్పనా, అతడు బలాఢ్యుడు మాత్రమే కాదు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుకబంటి వంటి వారై రేగిన మనసుతో ఉంటారంట. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి ఎలా ఉంటుంది? అసలు పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటి ఎలా ఉంటుంది చెప్పండి? లేదు అసలు కోపం వచ్చిన ఎలుగుబంటి ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడన్నా చూశారు మీరు? ఎప్పుడన్నా చూసారా? వాడు చూడు ఒకసారి. ఎప్పుడన్నా చూసారా చెప్పండి?
స్వరూప్ అంటే మీరా? స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గమనించండి, ఎలుగుబంటుని అసలు మీరు ఎప్పుడైనా చూసారా? చూశారుగా. సర్కస్ వాళ్ళు ఆడియడానికి ఎలుగుబంట్లు ఆడించే వాళ్ళు వస్తారుగా, చూశారుగా. కానీ కోపం వచ్చిన ఎలుగుబంటు ఎప్పుడైనా చూసారా? కోపం వచ్చిన ఎలుగుబంటు ఒక చోట నిలబడదు. ఇటు పరిగెడుతుంది, అటు పరిగెడుతుంది, అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. ఏంటి, ఇక ఒక చోట నిలబడదు. ఇక ఆ టైంలో ఏ మనిషి కనిపడినా సరే చీల్చేస్తుంది, ఏ జంతువు కనిపడినా చీల్చేస్తుంది. అంత కోపంతో ఉంటుంది అసలు. అంత కోపం ఎలుగుబంటికి. ఇంకా పిల్లలను పోగొట్టుకుని ఎలుగుబంటికి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇక అడవిలో తన పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటు ఇంకెంత రోషముతో ఉంటుంది చూడండి. ఇక స్తోత్రం. రేగిన మనసుతో ఉంటుందంట. ఇక మనసు నెమ్మదిగా ఉండదు, ఇంకా రేగిన మనసుతో ఉంటుంది. అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఇక ఆ టైంలో ఏ శత్రువు కనపడి చీల్చేస్తా పట్టుకొని అంతే. నీ తండ్రి కూడా రేగిన మనసుతో ఉన్నాడు. నీ తండ్రితో ఉన్న జనులు కూడా రేగిన మనసుతో ఉన్న, జాగ్రత్త, చీల్చేస్తాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఇది పచ్చిగా చెప్పటం అంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రిని ఏదో తక్కువ అంచనేస్తున్నావు. నీ తండ్రి ఎలాంటి వాడు అనుకున్నావు? వెళ్ళావనుకో, ఎలుగుబంటు వంటి వాడు. పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటు వంటి వాడు, చీల్చేస్తాడు, జాగ్రత్త. పొరపాటును కూడా అహితోపేలు ఆలోచన బట్టి వెళతావేమో, జాగ్రత్త, వెళ్ళొద్దు అన్నాడు. స్తోత్రం చెప్పాడు. రేగిన మనసుతో ఉన్నారు. అడవిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, భోజనం చేయకపోయినా ఎలా ఉన్నారు వాళ్ళు? రేగిన మనసుతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కనుక ఇంకా చెప్పాలంటే ధైర్యవంతులుగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట చెప్పండి? వారు ధైర్యవంతులుగా ఉన్నారంట. అసలు వాళ్ళ సంగతి అందరికీ తెలుసు. ఇంకొక మాట చెప్పునా, వాళ్ళ సంగతి, నీ తండ్రి సంగతి ఏంటో, నీ తండ్రితో ఉన్న జనుల సంగతి ఏంటో అందరికీ, ఇశ్రాయేల్ అందరికీ తెలుసు. వాళ్ళ ఎదుట సింహపు గుండె కలిగిన వాడు కూడా ధైర్యం చాలదన్నాడు. అక్కడ సింహపు గుండెకే ధైర్యం చాలదంటే ఇంకా అసలు వాళ్ళ గుండె ఎంత, వాళ్ళ ధైర్యం ఎంత అండి? అసలు మనం గొప్పగా ధైర్యం అని చెప్పాలి అంటే సింహపు గుండె ఈడిది అంటాంగా, అంటామా లేదా? వీడి గుండె మామూలు గుండె కాదు, వీడి సింహపు గుండె అంటే అంత ధైర్యవంతుడు. కానీ సింహపు గుండె కలిగిన వాడికే దిగులు పట్టుకుంటుందంటే యేసు రక్తమే. దావీదు మాట చెప్తే, దావీదుతో ఉన్న జనుల మాట చెప్తే, దావీదు ఇలాంటి వాడని చెప్తే సింహపు గుండె కలిగిన వాడికి దిగులు పట్టుకుంటుంది. స్తోత్రం. హల్లెలూయా. వాడు గడగడ 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 ఒడికిపోతాడు. వాడు బయటికి రాలేడక, వాడు ఎదురు పడలేడక, ఎదురు పడ్డాడా చీల్చివేస్తాడు అంతే. స్తోత్రం చెప్పు. ఉపవాసం చేసి ఇట్లా చేయాలి. బలాఢ్యులుగా ఉండాలి, బలహీనులుగా ఉండొద్దు, నీరసంగా ఉండొద్దు, తేలిపోవద్దు, బలాఢ్యులుగా ఉండాలి. రేగిన మనసు ఉండాలి. ఏ మనసు? అసలు మనసు ఎప్పుడు రేగుతుంది? యేసు రక్తమే. అసలు ప్రార్థనలో అసలు రేగదు. కానీ బయట మాత్రం నాకు రేగిందంటేనా అంతే. యేసు రక్తమే. చచ్చారేక ఏమంటారు? ఇక అంతేక. మనుషుల మీద రేగటం కాదు, భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద రేగటం కాదు, ఇరుగు పొరుగు వారి మీదకి రేగటం కాదు. దేవుని సన్నిధిలో రేగిన మనసుతో ఉండి చూడు. హల్లెలూయా. రేగిన మనసుతో ఉండి చూడు. జోర్యాలో సంసోను తన ఆత్మను రేపుకున్నాడు. రేగాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ రేగాలి, ధూమము రేగాలి, ధూమము రేగి ఆకాశాన్ని అంటాలి. స్తోత్రం. అలాంటి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హోషేయ చెప్పాడు, చెప్పినా కానీ వినలా. స్తోత్రం. ఆయన యుద్ధానికి వెళ్ళాడు. కానీ దావీదు రాకమునిపే చెప్పండి చిక్కుకున్నాడు, చచ్చిపోయాడు. అబ్షాలోము దావీదు రాకమునిపే చిక్కుకున్నాడు. అయ్యా నా కొడుకుని ఏం చేయొద్దు, అయ్యా నా కొడుకుని ఏం చేయొద్దని బతిలాడుతున్నాడు ఈయన. యేసు రక్తమే. స్తోత్రం. అంత దుర్మార్గం పని చేసినా, అంత భయంకరం పని చేసినా, అయ్యా మీరు వెళ్ళారు కానీ నా కుమారుడు మాత్రం చంపొద్దు, నా కుమారుడు ఏమనొద్దు, వాడితో పాటు ఉన్న వాళ్ళందరూ చంపాడు కావాలంటే, కానీ నా కొడుకుని మాత్రం ఏమి చేయొద్దని దండం పెట్టి పంపిస్తున్నాడు ఆయన. యేసు రక్తమే. స్తోత్రం. కానీ దేవునికి
దేవుని అభిషక్తునికి విరోధంగా లేచాడు కనుక దేవుడు చిక్కించుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అంతే. యేసు రక్తమే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ చెట్టులో ఉండి జుట్టు పట్టుకున్నాడు, ఇక అంతే. వేలాడాడు, యోబాబు వచ్చాడు, బాణం వేశాడు, చచ్చిపోయాడు. యేసు రక్తమే. అదోయినా. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో మనం బలాఢ్యులుగా ఉండాలి, బలహీనులుగా ఉండద్దు, రేగిన మనసుతో ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి. హల్లెలూయా. దాగి ఉండాలి. అర్థమైందా? బస చేయొద్దు. స్తోత్రం. అందరితో కూర్చొని భోజనాలు చెయ్యాలి అని అనొద్దు. యేసు రక్తమే. నీ ప్రతిష్టతను కాపాడుకో. ఉపవాసం ఉన్నావా? దాగి ఉండు. ఉపవాసం ఉన్నావా? ప్రతిష్ఠించుకున్నావా? వ్రతాన్ని ఆరంభించావా? అయితే దాగి ఉండు. ఇది నీ గుహ, ఇది నీ స్థలం, ఇది దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు. ఇక్కడ నువ్వు ఎలా ఉండాలంటే ఇక్కడ దాగి ఉండి రేగిన మనసుతో ఉండాలి, ఇక్కడ దాగి ఉండి బలాఢ్యులుగా ఉండాలి, బలహీనంగా ఉండద్దు. స్తోత్రం చెప్పండి. కనుక దేవుని యొక్క సన్నిధిలో అలా ఉండాలి. మీరు బలహీనంగా ఉంటే శత్రువుని ఎలా ఓడిస్తావు? సమస్యను ఎలా ఓడిస్తావు? సమస్యను ఎలా జయిస్తావు? ఇంకా ఎన్ని రోజులు ఉండాలి ఈ సమస్య నీకు? ఇంకా ఎన్ని రోజులు ఉండాలి ఈ శోధన నీకు? ఇంకా ఎన్ని రోజులు నువ్వు కృంగిపోతావు, బాధపడతావు? స్తోత్రం. ఇప్పుడైనా సరే, ఈ ఉపవాసాలైనా సరే తీర్మానం చేసుకో, జయించటానికి సిద్ధంగా ఉండు, బలాఢ్యులుగా ఉండండి, రేగిన మనసుతో ఉండండి. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, ధైర్యపరచు ఆత్మతో నింపబడండి. పిరికాత్మతో కాదు, ధైర్యపరచు ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా. ఉందామా? అలాంటి అనుభవంలోకి నన్ను నడిపించయ్యా. అయ్యా, దావీదు అరణ్యంలో ఉన్నా, దావీదు కృంగిన వాడిగా ఉన్నా, దావీదు దుఃఖములో ఉన్నా, దావీదు బలాఢ్యుడిగా ఉన్నాడు, రేగిన మనసుతో ఉన్నాడు. అట్టి అనుభవంలో నన్ను నడిపించయ్యా. సాతాన్ని జయించాలి, శత్రువును జయించాలి, రోగాన్ని జయించాలి, సమస్యను జయించాలి, శోధన జయించాలి. అయ్యా, జై జీవితంతో నీ సంధిలో సాక్షిగా నిలబడాలి. అట్టి కృప దయచేయి అని ప్రార్థన చేయి. మోకరించండి, అందరూ మోకరించండి. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని, మోకాళ్ళ మీద లేచి నిలబడతారా? చురుకుగా ఉండండి. బలాఢ్యులంటే స్తోత్రం చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, ప్రార్థన చేయండి. అయ్యా, నీ ఆత్మతో నింపు, నీ అభిషేకముతో నింపు, నన్ను బలాఢ్యునిగా చేయి, నన్ను బలాఢ్యురాలుగా చేయి. అయ్యా, రేగిన మనస్సు నాకు దయచేయి. ఆత్మతో నన్ను రేపయ్యా, అగ్నితో రేపయ్యా, ధూమము రేగునట్లుగా నన్ను వాడుకయ్యా. నీ అభిషేకం నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ గొప్ప కార్యాలను చూడాలయ్యా. బలహీనుడిగా ఉండొద్దయ్యా. దుష్టుడు వస్తున్నాడయ్యా, శోధిస్తున్నాడయ్యా, ఇబ్బంది పెడుతున్నాడయ్యా. వాడిని చీల్చివేయగలిగిన అభిషేకం నాకు ఇవ్వయ్యా, వాడిని ఎదిరించగలిగిన అభిషేకం నాకు ఇవ్వయ్యా, వాడిని గద్దించగలిగిన అభిషేకం నాకు ఇవ్వయ్యా, వాడిని ఓడించగలిగిన అభిషేకం నాకు ఇవ్వయ్యా, వాడు తల చితగొట్టగలిగిన అభిషేకం నాకు ఇవ్వయ్యా, వాడు తొక్కి వేగిన అభిషేకం నాకు, వాడు గుండెల మీద కాలు వేసే అభిషేకం నాకు ఇయ్యా, వాడు తల తగిననికి అభిషేకం నాకు దయచేయి. వాడుకయ్యా, నిలబెట్టుకయ్యా. నీ అభిషేకం నాకు కావాలి. రేగిన మనసు నాకు దయచేయి, అభిషేకముతో నింపయ్యా. వాడుకయ్యా, కృప చూపయ్యని అడుగు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. కనిపెట్టు. ప్రార్థన చేయి. నీ నిర్లక్ష్యతను చూస్తున్నాడు దేవుడు. ఎలా దర్శిస్తాడు? నిన్ను ఎలా దర్శిస్తాడు? తన చెయ్యి, తన హస్తం నీ మీదకి ఎలా చాపుతాడు? దేవుని అభిషేకం ఎలా తాకుతుంది? నీ నిర్లక్ష్య స్థితిని బట్టి దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. నిర్లక్ష్యంగా ఉండద్దు. పొందుకోవాలి దేవుని సన్నిధిలో. నీ కార్యం నేను చూడాలయ్యా, నీ అభిషేకం నేను చూడాలయ్యా, నీ ప్రభావాన్ని నేను చూడాలయ్యా, నీ శక్తి నేను అనుభవించాలయ్యా, సాతాన్ని జయించాలయ్యా, శత్రుడు జయించాలయ్యా. చెప్పు, ప్రార్థన చేయి. ఓడిపోతున్నావు, ఇక ఓడిపోవు. ఇప్పటి వరకు ఓడిపోతూ వచ్చావు, ఇక ఓడిపోవు. దేవుడు నీకు గొప్ప జయమిస్తాడు. దేవుని పట్ల ఒక అద్భుతం చేయబోతున్నాడు. నీ తలపైకి ఎత్తబోతున్నాడు.
మరలా నీ రాజ్యానికి ఇవ్వబోతున్నాడు, మరలా నీ సింహాసనానికి ఇవ్వబోతున్నాడు, మరలా నీ ఇంటికి నడిపించబోతున్నాడు, మరలా నీ ఇంటిలో నువ్వు ఉండబోతున్నావు, మరలా నీ సింహాసనం మీద కూర్చోబోతున్నావు, మరలా నీ రాజభవనములో నువ్వు నివాసం చేయబోతున్నావు. నీ ఇంటికి మరలా నీ నడిపిస్తున్నాడు దేవుడు. దేవుడు నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. అరణ్యములో నుండి ప్రభుని తీసుకొస్తాడు, అరణ్యములో నుండి ప్రభుని తీసుకొస్తాడు, అరణ్యములో నుండి ప్రభుని తీసుకొస్తాడు. మరలా నీ సింహాసనం మీద కూర్చొని పెడతాడు. నీ ఆధిక్యత మరలా నీకు ఇస్తాడు. గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు అండి. విడిచిపెట్టేవాడు కాదు. నీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేయి, కనిపెట్టు. ఏమి పొందాలనుకుంటున్నావు అడుగు, ఏమి కావాలనుకుంటున్నావు అడుగు. రేగిన మనసుతో ప్రార్థించండి, బలాఢ్యులుగా ప్రార్థించండి, ధైర్యవంతులుగా ప్రార్థించండి. ఇదిగో దాగి ఉన్న వారిలాగా ప్రార్థన చేయండి. మొరపెట్టండి, మొరపెట్టండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభుని స్తుతిస్తూ వినబడాలి, మీ ప్రార్థన వినబడాలి. మౌనం అయిపోవద్దు, మౌనం అయిపోవద్దు. రేగిన మనసు కావాలయ్యా, రేగిన మనసు కావాలి. రోషము కలిగిన వాడుగా నేను ఒక్కడనే నీ కొరకు మిగిలి ఉన్నా చెప్తున్నాడు. రోషము కలిగిన వాడుగా ఉన్నాడు ఏలియా. రేగిన మనసుతో ఉండాలి, రోషం కలిగి ఉండాలి, రోషం కలిగి నిలబడాలి దేవుని కొరకు. జయిస్తావు, జయిస్తావు. దేవుని పట్ల అద్భుతం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పెద్దలు జోసఫ్ గారు ప్రార్థన చేస్తారు, వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలు ఏకీపించుదాం. ప్రభుని స్తుతిద్దామని. ఆశ్చర్యకరుడా మీ స్తోత్రాలు, గొప్ప దేవా మీకు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, గనుడా, గొప్ప దేవా, నీ బంగారు పాదాలకు వెళ్ళే నీ స్తోత్రాలయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలయ్యా. మేము మట్టి వారం ప్రభువా, ఏ యోగ్యత ధన్యత లేని మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ప్రేమించి ప్రభువా సంవత్సరాలు గడిచిపోయే వరకు ప్రభువా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభువా. అయా నీ స్తోత్రము నాయన, అయా నీకు స్తోత్రం. మాకు 40 దినాలు ఉపవాస పండుగలు ప్రభువా మాకు సమర్పించి ప్రభువా మా పండుగల్లో ప్రభువా 4వ దినంలో ప్రభువా ప్రవేశపెట్టి ప్రభువా అయా ఉదయకాలం స్తుతి కూటిక నుండి ప్రభువా, సెమినరీలో ఉండి ప్రభువా అయా మధ్యాహ్న కాల కూడికలో ఉండి ప్రభువా సాయంత్రం కూడికల వరకు ప్రభువా నీ కృప నీ కాపుదల ప్రభువా మా సంఘం పట్ల ఉంచి ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు ప్రభువా. అయా నీ సన్నిధికి వస్తున్నాము నాయన, ఎంతో ఆసక్తితో వస్తున్నాము నాయన, ఆశ కలిగి వస్తున్నాము నాయన, నీ సన్నిధిని అనుభవించుతున్నాము నాయన. అయా నీ కేవలం కృప నాయన, ఎందరికో లేని ధన్యత ప్రభువా నీకు స్తోత్రము నాయన. మాకిచ్చారు ప్రభువా, మాకంటే గనులు ప్రభువా, చేష్టలు కాలము దాటిపోయారు ప్రభువా, ఏ మంచి లేని వారు ప్రభా మేము నాయన, మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఈ 40 దినాలు ఉపవాసాల్లో ప్రభువా మేము ఎలా బలపడాలో ప్రభువా నువ్వు మాతో మాట్లాడుతున్నారు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ వాక్యాన్ని గ్రహించుకునే మనసు మాకు దయచేయి నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ప్రభువా పోరాడే మనసు కావాలయ్యా. అయ్యా ఐక్యత కలిగిన మనసు కావాలయ్యా. ప్రార్థన చేసే అనుభవం కావాలయ్యా. అయ్యా ధూపం వేసే అనుభవం కావాలి ప్రభువా. అయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా అనుభవాలు ప్రభువా మా హృదయాల్లో ప్రభువా అయ్యా రేపుకోవాలి ప్రభువా, మాకు మేము ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఉపవాసం ఉన్నాము లేని ప్రభువా అయ్యా నీరసంగా ప్రభువా నిర్లక్ష్యంగా ఉండకూడదు ప్రభువా. నీ సన్నిధిని బలపడాలి ప్రభువా. నీ సన్నిధికి వచ్చాము నాయన దావీదు వలె ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. సింహపు గుండె కలిగిన వారు కూడా ప్రభువా భయపడతారంట ప్రభువా. అట్టి కృప మాకు దయచేయి నాయన. అయ్యా అనుభవాలు నేర్పించు ప్రభువా. అయ్యా అబ్దేలాగా ప్రభువా అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా ఏదో ఆలోచన మాకు వద్దు ప్రభువా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ సన్నిధికి వచ్చాము నాయన. దుష్టుడు అనేక విధాలుగా చెడగొడుతూ ఉంటాడు ప్రభువా, వాడి మాటలకు లోబడకూడదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రము నాయన. గిద్యోనికి ఇచ్చిన బలం ప్రభువా, అయ్యా యెఫ్తాకి ఇచ్చిన
బలము ప్రభు, అయ్యా దావీదు గారికి ఇచ్చిన బలము నాయన. తండ్రి నీకు స్తోత్రము నాయన. యేసయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీవు కూడా బాప్తీసం పొందినప్పుడు ప్రభు నిన్ను కూడా శోధించాడు ప్రభు. అట్టి శోధనలో మేము పోకుండా ప్రభు ఈ 40 దినాలు ఉపవాస కూడికలు ప్రభు మాకు మేము బలపడాలి ప్రభు, సంఘము బలపడాలి ప్రభు, అయ్యా మా కుటుంబాలు బలపడాలి ప్రభు, మా ఇరుగు పొరుగు వారు బలపడాలి ప్రభు. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. మాకు మేము కాకుండా ప్రభు మేము నాయన నిన్ను పోలి ఉండాలి ప్రభు. అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో ఉన్నవారు ప్రభు ఎక్కడికి పోయినా ప్రభు అయ్యా నీకు స్తోత్రము నాయన. నీ నామాన్ని మహిమపరిచేవారులా ఉండాలి ప్రభు, నీకు మహిమ తెచ్చేవారుగా ఉండాలి ప్రభు. అయ్యా మా ప్రాయ నీ సన్నిధిలో ఉన్నాము నాయన. మా ప్రార్థనలు ఆలకించయ్యా. నీ బిడ్డల ఆసక్తిని ప్రభు పెంచు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఏ బిడ్డ కూడా ప్రభు ఒక్క దినము కూడా పోగొట్టుకొనకుండా ప్రభు నీ సన్నిధిలో గడిపి ప్రభు ఈ 40 దినాల్లో ప్రభు అయ్యా నీకు స్తోత్రము నాయన. దావీదు ప్రేమ ప్రభు నీకు స్తోత్రము నాయన. బస చేసేవారిగా ఉండాలి ప్రభు. అయ్యా నీకు స్తోత్రము నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. ఆ బిడ్డ ప్రభు అయ్యా దావీదు గారిని ప్రభు బలపరిచిన రీతిగా ప్రభు మమ్మల్ని కూడా బలపరిచిన ఆయన నీ కృపలతో నింపి ప్రభు అయ్యా నీ బిడ్డలైన వారిని ప్రభు నీ సన్నిధిలో ప్రభు బలపరిచి ప్రభు భద్రపరిచి స్థిరపరచమని ప్రభు అయ్యా వర్తమానము చెప్పిన దైవ దాసులు ప్రభు అయ్యా నీ సిలువు చాటు మరుగుపరుచుకొని ఆయన అయ్యా గోడమైన మర్మాలు ప్రభు నీ బిడ్డ మాట్లాడుచుండగా ప్రభు నీ బిడ్డకు ప్రభు నోటికి బూరగా ఉండు ప్రభు నీ బిడ్డ పరిచర్యలో ప్రభు అయ్యా నీ బిడ్డకి ఇచ్చిన ప్రభు పరిచర్యలో ప్రభు పలు చోట్ల ప్రభు నీ బిడ్డ ప్రయాణాలు చేస్తున్నాడు ప్రభు. ప్రయాణాలంతట్లో తోడుగా ఉండు ప్రభు. నీ కృప నీ కాపుదలు దయచేయి. కుటుంబాన్ని బిడ్డలు ఆశీర్వదించిన ఆయన, సంఘాలు ఉపసంఘాలు ఆశీర్వదించిన ఆయన. అయ్యా మా కొరతలు కొదువులు నీకు తెలుసు నాయన. మా సమస్యలన్నీ నీకు తెలుసు నాయన. ఏది కూడా మర్చిపోయే దేవుడవు కాదు నాయన. ఇనే దేవుడవు కనుక ప్రభు నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావు నాయన. మా మొరలు ఆలకించి ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసయ్య నామములో మిక్కిలి వినంగా వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఇంతవరకు కూడిక ఘనముగా జరిగించారు. పాటల ద్వారా మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మకూడికలు మీరు మీ ఆత్మచేత అభిషేకించారు. ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించి జవాబిచ్చారు. లేఖన భాగం నుండి మీరు మాతో ముచ్చటించారు. మేము బలాఢ్యులముగా రేగిన మనసుతో ధైర్యవంతులుగా ఉండాలని, అప్పుడే మేము శత్రువును జయించగలుగుతామని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. మా సమస్యలు జయించాలంటే మేము దావీదు యొక్క అనుభవంలో ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మరలా తిరిగి దావీదుకి సింహాసనం ఇచ్చావు, తన రాజ్యం ఇచ్చావు, తన కోట ఇచ్చావు, తన రాజనగర్ ఇచ్చావు. మరలా ప్రభా బిడ్డనైనా తిరిగి తను పొందుకున్నాడు తండ్రి. అలాగే ప్రభు ప్రతి ఒక్కరూ కూడా పొందుకున్నట్లుగా బలాఢ్యులుగా ఉందరుగాక, రేగిన మనసుతో ఉందరుగాక, ధైర్యవంతులుగా ఉందరుగాక. అయ్యా సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులు పుట్టినట్లుగా అలాంటి శక్తివంతులుగా మీరు చేసి మాయం తెచ్చుకో. వాక్యాన్ని నూరంతలుగా ప్రతి హృదయంలో ఫలింపచేయి. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించారు. వారికి శుభమవునుగాక, మేలు కలుగునుగాక, గొప్ప కార్యం ఇచ్చేయండి, మహిమ పొందమని ప్రార్థనకు ప్రతిఫలమే దాయిచ్చి యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారము దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యంలోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై. అపవాది క్రింద నాశనం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఇద్దరిది కూడిక ముగించబడింది. మళ్ళీ తిరిగి రేపు తెల్లవారుజాము 4:30 గంటలకి స్తోత్ర కూడిక, 8 గంటలకి బైబిల్ సెమినరీ, మళ్ళీ 11 గంటలకి ఉపవాస కూడిక. రేపు పగలు ప్రశాంత్ జోషి గారు మనతో ఉంటారు. అలాగే మరలా సాయంత్రం 6 గంటలకి ఉపవాస కూడిక ఉంటుంది. రేపటి దినమున మరొక దైవజనులు మన మధ్యలోనికి
రాబోతున్నారు. కనుక దయచేసి అందరూ కూడా పెందలకాడే మీ పనులు చక్కబెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ఈ గుహలో, ఈ స్థలంలో మీరందరూ దాగి ఉందరుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్.